Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you syllables. What are the benefits of syllables? So why do we use them? ఇక్కడ సిలబుల్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? సిలబుల్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే లర్నింగ్ అబౌట్ సిలబుల్స్ హెల్ప్ చిల్డ్రన్ రీడ్, స్పెల్ అండ్ అండర్స్టాండ్ వర్డ్స్ మోర్ అక్యురేట్లీ అండ్ ఫ్లూయెంట్లీ. అంటే మనము ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేయాలి అంటే మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే చిన్నపిల్లలకు కూడా దాన్ని రాయడం, ఒక స్పెల్లింగ్ రాయాలన్నా, దాన్ని ఒక వర్డ్ని అండర్స్టాండ్ చేసుకోవాలన్నా అక్యురేట్లీ ఈ సిలబుల్ అనేది ఉపయోగపడుతున్నట్టు. నెక్స్ట్ స్పెల్లింగ్ రాయడం వల్ల రాయాలన్నా ఈ యొక్క సిలబుల్స్ అవసరమే. అంటే ఇట్ ఈజ్ ఈజియర్ టు స్పెల్ లాంగ్ వర్డ్స్ బై బ్రేకింగ్ దెమ్ ఇంటూ సిలబుల్స్. అంటే ఒక స్పెల్లింగ్ రాయాలంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ హిమ్సెల్ఫ్ స్పెల్లింగ్ తెలియాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని బ్రేక్ చేసుకోవాలంటే ఇలా హిమ్ సెల్ఫ్ రాయగలుగుతాం అనమాట. దాని స్పెల్లింగ్ ఇది. రీడింగ్ ఆల్సో ఇట్ ఈజ్ ఈజియర్ టు రీడ్ న్యూ వర్డ్స్ బై బ్రేకింగ్ దెమ్ ఇంటూ సిలబుల్. అంటే మనం ఒక వర్డ్ని స్పెల్లింగ్ అంటే రీడ్ చేయాలన్నా కూడా దాన్ని సేమ్గా బ్రేక్ చేస్తూ ఆ యొక్క దాన్ని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా. ఇక్కడ సిలబుల్స్ చూసుకుంటే ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ 44 సౌండ్స్, 24 కాన్సనెంట్స్ అండ్ 20 వోవెల్ సౌండ్స్. అందులో 44 సౌండ్స్లో 24 కాన్సనెంట్ సౌండ్స్ అండ్ 20 వోవెల్ సౌండ్స్. కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ డిపెండెంట్ వైల్ వోవెల్ సౌండ్స్ ఆర్ ఇండిపెండెంట్. అంటే కాన్సనెంట్ సౌండ్స్ ఎట్లా ఉంటాయి? డిపెండెంట్, ఒక దాని మీద ఆధారపడి ఉంటాయి, ఇంకొక సౌండ్ మీద. ఏ సౌండ్ మీద? వోవెల్ సౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వోవెల్ సౌండ్స్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ సౌండ్, దేని మీద ఆధారపడి అనమాట. ఎ సిలబుల్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇండిపెండెంట్ సౌండ్ యూనిట్ ఆఫ్ ఎనీ లాంగ్వేజెస్. స్మాలెస్ట్ యూనిట్ అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ మనకు సిలబుల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సిలబుల్స్ ప్రతి ఒక్క దాంట్లో సిలబుల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు డిపెండెంట్ అని అంటే ఎలా అంటే ఇక్కడ నేను చెప్తాను డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. ఇన్ ఫోనెటిక్స్ కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ కన్సిడర్డ్ డిపెండెంట్ బికాస్ దే రిక్వైర్ వోవెల్ సౌండ్. కాన్సనెంట్స్కి మనకు వోవెల్ సౌండ్ అవసరము. ఎందుకు? ఒక వాక్యాన్ని ఉచ్చరించాలన్నా పలకాలన్నా కాన్సనెంట్ సౌండ్స్కి వోవెల్ సౌండ్ ఉంటేనే కరెక్ట్ పలుకుతామన్నాడు. ఎందుకు? దిస్ ఈజ్ బికాస్ కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ మేడ్ బై అబ్స్ట్రక్టింగ్ ఎయిర్ ఫ్లో. అంటే దానికి మన ఫ్రిక్షన్ ఉంటుంది, మనం పలికేటప్పుడు అబ్స్ట్రక్ట్ అవుతుంది, అడ్డుపడుతుంది అన్నమాట. ఓకేనా. కాన్సనెంట్ సౌండ్ విత్ ద టంగ్, teeth or lips, but they need a vowel sound to provide the necessary airflow and voicing. దాన్ని కరెక్ట్గా పలకాలంటే దానికి ఏం కావాలి? వోవెల్ సౌండ్ అనేది కావాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ వోవెల్ సౌండ్స్ ఆర్ కన్సిడర్డ్ ఇండిపెండెంట్. వోవెల్ సౌండ్ ఇండిపెండెంట్, దానికి ఏ సౌండ్ అవసరం లేదు, దాని యొక్క సహాయము అవసరం. బికాస్ దే కెన్ బి ప్రొనౌన్స్డ్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ యూజింగ్ ఓన్లీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ త్రూ ద వోకల్ కార్డ్. వోకల్ కార్డ్ అంటే మన గొంతులో ఉంటుంది వోకల్ కార్డ్. ఆ వోకల్ కార్డ్ లేకపోతే మనం స్పష్టంగా దాన్ని యూ కెనాట్ ప్రొనౌన్స్ ద వర్డ్ ప్రాపర్లీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ వోకల్ కార్డ్. ఓకే. దిస్ ఈజ్ కా. అంటే డిపెండెంట్ అంటే కాన్సనెంట్ సౌండ్, అంటే ఇవి డిపెండెంట్ సౌండ్స్. కా, దిస్ ఈజ్ కే. అంటే కేలా ఉన్నదంటే ఇది కా సౌండ్ కెనాట్ బి ప్రొనౌన్స్డ్ వితౌట్ ఎ వోవెల్ సౌండ్. ఓకేనా. కా సౌండ్ కెనాట్ బి ప్రొనౌన్స్డ్ వితౌట్ ఎ వోవెల్ సౌండ్. దిస్ ఈజ్ కా. ఈ పక్కన ఆ, దిస్ ఈజ్ వోవెల్ సౌండ్. దిస్ ఈజ్ కా, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ వోవెల్ సౌండ్. కా, దిస్ ఈజ్ ఈ, దిస్ ఈజ్ వోవెల్ సౌండ్. అంటే దీని కాన్సనెంట్ సౌండ్ కంపల్సరీ ఈ వోవెల్ సౌండ్ ఉంటేనే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. అంటే కా, కే, కీ. ఇంకొకటి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ టా. దిస్ ఈజ్ టా సౌండ్ రిక్వైర్స్ ఏ వోవెల్ సౌండ్. ఠ, ఆ పక్కన ఠా, ఠ, ఠే, ఠీ. పా సౌండ్ నీడ్స్ ఏ వోవెల్ సౌండ్. ఫా, ఇది వోవెల్ సౌండ్, దిస్ ఈజ్ వోవెల్ సౌండ్, దిస్ ఈజ్ వోవెల్ సౌండ్, దిస్ ఈజ్ కాన్సనెంట్ సౌండ్. ఫా, ఫే, ఫీ. ఇండిపెండెంట్ వోవెల్ సౌండ్. ఇండిపెండెంట్ వోవెల్ సౌండ్ అంటే దానికి ఏ సౌండ్ సపోర్ట్ అవసరం లేదు. దిస్ ఈజ్ ఆ. వోవెల్ సౌండ్ కెన్ బి pronounced alone. ఆ సౌండ్ కెన్ బి ప్రొనౌన్స్డ్ ఎలోన్. ఆ. ఓకేనా. సో ఇదన్నమాట. ఇప్పుడు మనము ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకు
ఇది డీప్గా చెప్పాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సిలబుల్స్, హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ ఇన్ ఏ వర్డ్, అంతే. అదంతా మీకు ఇదేదో జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్పాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు మనం దాన్ని బ్రేక్ చేయాలి, ఒక వర్డ్ని బ్రేక్ చేయాలి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము టు ఫైండ్ అవుట్ ఏ సిలబుల్ ఆఫ్ ఏ వర్డ్ we have to do one thing, that we have to keep our right hand just below our jaw and pronounce the word. Then we have to find out how many jaw, అంటే మన jaw ఇక్కడ how many times our jaw touches to our hand, we have to count that touches. Okay, if our jaw touches our hand 2 or 3 or 4, how many time our jaw touches, it is the number of syllable, that is the number of syllables. అంటే ఎగ్జాంపుల్ హిమ్సెల్ఫ్ అంటే 2 సార్లు టచ్ అయింది కాబట్టి అది 2 syllables అనాలి. ఇన్స్ట్రక్షన్ అంటే 3 సార్లు టచ్ అయితే దాన్ని 3 syllable అనాలి. జెంటిల్ మ్యాన్ అంటే 3 సార్లు టచ్ అయింది కాబట్టి అది 3 syllable అని మనము అట్లా ఈజీగా మనము కనిపెట్టచ్చు అనమాట. మీరు ఒకవేళ అంటే యూ కెన్ డివైడ్ ఇంటూ పార్ట్స్ యాజ్ వెల్ యాజ్ you can one of the way of finding out the syllable is you have to keep your hand just below the jaw, అంటే మీ గదవ కింద పెట్టేసి దాన్ని మీరు ప్రొనౌన్స్ చేస్తుంటే మీ జా ఎన్నిసార్లు మీ హ్యాండ్ని టచ్ చేస్తే అన్ని సిలబుల్స్ ఉన్నట్టు అనమాట. ఓకేనా. హియర్ హిమ్సెల్ఫ్, ఇన్స్ట్రక్షన్, జెంటిల్మెన్, ఓకేనా, అకౌంట్, మిడిల్, కన్ఫ్యూజన్. ఇది ఎట్లా దాన్ని డివైడ్ చేశారనమాట. దాని ద్వారా ఇక్కడ 2 అంటే 2 syllable అని రాయాలి, ఇక్కడ 2 అంటే 2 syllable, 3 అంటే 3 syllable. ఓకేనా. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద syllables during your exam time. So I have written a few examples of that. See, మెజరేమ్ ఎన్ని syllable? 3 syllables అని ఇక్కడ రాయాలి. 3 అని ఇక్కడ నేను వేసాను, 3 syllables అని పక్కన రాయాలి. రిమెంబర్ ఎన్ని syllable? 3 syllables. ఎంకరేజ్ 3 syllables. ఓకేనా. డైరెక్షన్ ఎన్ని? 3 syllable. ఇన్ఫర్మేషన్ అంటే మీరు చేయి కూడా ఇట్లా పెట్టుకోవచ్చు, గదవ కింద ఇట్లా పెట్టేసి ఇన్ఫర్మేషన్ అంటే 4 syllables. ఎక్సీలెంట్ 3 times తాకింది కాబట్టి 3 syllables. బ్రేక్ చేసి మీరు కనుక్కోవచ్చు, మీకు ఇట్లా గదవ కింద చేయబెట్టి మీ గదవ ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్నిసార్లు syllables అని చెప్పొచ్చు. పర్సన్ ఎన్ని? 2 syllables. ఓకేనా. తర్వాత వీక్నెస్ 2 syllables. డార్క్ అంటే 1 syllable. థాట్ 1 syllable. ఫ్యాక్ట్ 1 syllable. డిసిప్లైన్ అంటే 3 syllable. అంటే ఈ సిలబుల్ వల్ల వన్ ఆఫ్ ద యూజ్ ఏంటంటే, ఇంకొక యూజు మీకు సెకండ్ ఇయర్లో ఈ సిలబుల్స్ ఇస్తారు. ఈ సిలబుల్స్తోనే మీరు ఆ స్ట్రెస్ మేకింగ్ అనేది మీరు కనిపెట్టాలి. స్ట్రెస్ మేకింగ్ అంటే ఈ స్ట్రెస్ మేకింగ్ అనేది మనం ఒక వర్డ్ని ఎట్లా స్ట్రెస్ చేసి, అంటే ఆ స్ట్రెస్ దగ్గరనే మనము కరెక్ట్ ప్రొనౌన్సియేషను ఉంటేనే ఎదుటి వ్యక్తికి అర్థమవుద్ది అనమాట స్ట్రెస్. అది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? ఒక డిక్షనరీ ఉంటేనే మనం ఈజీగా ఆ స్ట్రెస్ మేకింగ్ అయినా కూడా ఈ సిలబుల్ అంటే ఈ వొకాబులరీ అనేది ఓషియన్, అందులో ఈ స్ట్రెస్ మేకింగ్ కూడా ఒక ఓషియన్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ స్ట్రెస్ మేకింగ్ ఎట్లా ఉంటుంది, సిలబుల్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ ఫొనెటిక్ సింబల్ అనేది ఎట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క డిక్షనరీలో మీకు చూడండి బ్రేక్ అయ్యే ఉంటుంది. ఎంప్లాయర్ దిస్ ఈజ్ ద సిలబుల్స్ ఇవి. ఓకే, దీని పక్కనే చూడండి ఫొనెటిక్ సింబల్ ఉంటుంది. ఫొనెటిక్ సింబల్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఈ వర్డ్ పక్కనే ఫొనెటిక్ సింబల్, దీని పక్కన చూడండి స్ట్రెస్ మేకింగ్ ఉంది. ఇది సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చేసి సిలబుల్స్ ఉంటాయి, ఫొనెటిక్ సింబల్స్ ఉంటాయి. కానీ సెకండ్ ఇయర్లో వచ్చేసి మీకు స్ట్రెస్ మేకింగ్, ఎందుకంటే ఒక వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఎగ్జాంపుల్ బనానా అంటామా? కాదు, బనానా కాదు, బనానా అంటే ఒక వర్డ్ని ఎక్కడ వాయిస్ని రేజ్ చేయాలి, ఎక్కడ వాయిస్ని డౌన్ చేయాలి, స్లో చేయాలి అనేది ఈ యొక్క స్ట్రెస్ మేకింగ్ అనేది మీకు తెలియజేస్తాను అనమాట. చూడండి, ఎంప్లాయ్మెంట్ అంటే 3 syllable. అంటే ఈ డిక్షనరీ మనకు చెప్తుంది ఎన్ని సిలబుల్స్ ఉన్నాయని. ఎవ్రీ వర్డ్ హ్యాస్ డిఫరెంట్ సిలబుల్స్ అనమాట. ఎంప్లాయ్మెంట్ చూడండి 3 syllables. ఎంప్లాయ్మెంట్ ఓకేనా, ఇదనమాట.
ఇది ఇట్లా ప్రతి ఒక్క డిక్షనరీలో మీకు డిక్షనరీ ఉంటే దేనికి ఎన్ని సిలబుల్సో మనకు ఈజీగా తెలిసిపోద్ది అనమాట. రైట్. పర్సన్ 2 syllables, dark 1 syllable, fact 1 syllable, weakness 2 syllables, thought 1 syllable, discipline 3 syllables. ఓకేనా. ఇప్పుడు ఇది ఇక్కడ 22లో వచ్చింది ఇంపార్టెంట్ చూడండి. బిఫోర్ 2 syllables, మదర్ 2 syllable, ఎసెన్స్ 2 syllable, డాక్టర్ 2 syllables, imagination 5 syllables, imagination 5 syllables చూడండి. quarter 2 syllables, glance 1 syllable. Okay. Next, propel 2 syllables, silence 2 syllables, realize 3 syllables, excitement 3 syllables, climax, okay, 2 syllables. ఇక్కడ సారీ ఎసెన్స్ నేను మదర్ 2 syllables, imagination 5 syllables, essence 2 syllables, quarter 2 syllables. ఇదనమాట. ఇట్లా మనము దీన్ని కనుక్కోవాలన్నమాట. ఇంకొకటి చూడండి ఇక్కడ గ్లాన్స్ 1 syllable, silence 2 syllables, excitement 3 syllables. ఓకేనా. ఇది 23లో వచ్చింది. ఇక్కడ 23లో ఇంపార్టెంట్ 23 పెన్షన్ 2 syllable, కన్ఫర్ 2 syllables, మోడెస్ట్ 2 syllables. అంటే దీన్ని బ్రేక్ చేయనా చెప్పచ్చు. బ్రేక్ చేసి ఇఫ్ యూ కెన్ బ్రేక్ ఇట్, యూ కెన్ బ్రేక్ ఇట్ ఇన్ టు syllables and you can do one process, one exercise like keeping your hand just below your jaw and count the touches, how many times your jaw touches to your hand, count it and write the number of syllables of that word. Okay, అది ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోయింది. వెరీ ఈజీ. ఓకే. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద syllables. If you have come to my channel for the first time, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best for your intermediate exams.